హలో హై ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని బర్త్డే ఫొటోస్ అనేవి చూపిస్తాను చూడండి. ఇలాంటి బర్త్డే ఫోటో అనేది మాస్ యాటిట్యూడ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇలాంటి బర్త్డే పోస్టర్ అనేది మీరు చాలా సింపుల్గా అది కూడా మనకి కైన్మాస్టర్లో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. దాని తర్వాత కింద 3 ఆప్షన్ క్రియేట్, దానిపై క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. బర్త్డే పోస్టర్ రేషియో ఏదంటే 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ప్రతి ఒక్కటి కూడా అదొక ఫోల్డర్లో పెట్టుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో నేనైతే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సో బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి విగ్నెంట్ అని కనిపిస్తుంది, దాన్ని ఇట్లా ఆన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్లాక్ షాడో లాగా పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చండి. ఈ విధంగా ఉంటుంది, చూస్తుంటారు కదా. ఇప్పుడు దీన్ని ఇట్లా కరెక్ట్గా సైజ్ ఫిట్ అనేది ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయింది, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇట్లా యాడ్ చేసుకుని ఈ విధంగా ఇట్లా యాడ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, చూడండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టి మీరు ఈ బర్త్డే పోస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి. 1 క్లిక్తోనే హెచ్డి క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. సో ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చి ఇమేజ్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేనైతే ఈ ఇమేజ్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాపింగ్ ఆప్షన్కి వెళ్ళేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని చూడండి ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకుంటున్నా. నాకు నచ్చినంత నేనైతే ఇట్లా క్రాప్ అనేది చేసుకున్నా. సో మీకు నచ్చినంత మీరు చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇప్పుడు బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకుని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా, చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇంకా మీకు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇట్లా యాడ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి సాచురేషన్ని 25% ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా వైబ్రేషన్ని ఫుల్గా తగ్గించుకోండి. బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేస్తుంది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి వైబ్రెన్స్ ఉంది కదా, దాన్ని 81 or 82% ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఫైనల్గా హైలైట్స్ని ఇట్లా 100% ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంకో పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను, అదేంటంటే అది బ్లడ్ పిఎన్జీ ఇమేజ్ లా ఉంటుందన్నమాట. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చండి. ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీన్ని ఇలానే ఉంచేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇప్పుడు దీనికి కావాల్సిన ఫాంట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఫాంట్ కూడా ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా చెప్తా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆదిల్ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేసా. ఇక్కడ AA ఫాంట్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అన్ని డిస్ప్లే అవుతుందన్నమాట. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. ఇట్లా ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, చూసారు కదా ఇన్స్టాల్ అయిపోయింది. బ్యాక్ వచ్చండి. కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇన్స్టాల్ అయినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫాంట్ అనేది ఇది ఉంది, బట్ ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేశాను, చూసారు కదా ఫాంట్ అనేది ఈ విధంగా యాడ్ అయింది. జూమ్ చేసుకున్నా ఇట్లా పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్. సో మీ ఫోటో వెనక వైపు పోయేంత వరకు ఇట్లా సెండ్ చేసుకోండి. చూసారు కదా ఫోటో వెనక వైపు పోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లానే ఉంచేసి 3 డాట్ పై క్లిక్ చేసి మళ్ళీ సెండ్ బ్యాక్ వర్డ్. సో ఇట్లా కాస్త ఈ విధంగా ఉండేటట్టు చూడండి పర్ఫెక్ట్గా యాడ్ అయింది అనేసి అనుకుంటున్నా. ఇంకా కొంచెం నాకైతే ఎక్కడో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది. సో పర్ఫెక్ట్గా నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ఓకే, మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎడిట్ చేసుకుని ఇక్కడ నేను ఏమని పవర్ అనేసి నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుని ఓకేపై క్లిక్ చేసి మీకు నచ్చిన టైటిల్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా జూమ్ డౌన్ చేసుకుని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది, చూసారు కదా ఈ విధంగా. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఓకే, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఇంకో పిఎన్జీ ఇమేజ్ ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి. బ్యాక్ వచ్చండి. ఇమేజ్ ఇట్లా ఉంటుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్. ఇట్లా మీ ఫోటో వెనక వైపు పోయేంత వరకు ఈ విధంగా
ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా వెనక వైపు పోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి, ఇక్కడ బ్లెండింగ్ పై క్లిక్ చేసి మల్టిప్లై చేసుకోండి, బ్యాక్ వచ్చండి. ఆ ఫోటోకి టెక్స్ట్కి పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఇట్లా మీకు కనిపించకపోవచ్చు, మీరు కాస్త జూమ్ అని చేసుకొని చూస్తే పర్ఫెక్ట్గా అక్కడ యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బ్లడ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఈ విధంగా చేసుకోండి. చూడండి, నేనైతే ఇట్లా చేసుకుంటున్నా కదా, ఇట్లా చేసుకోండి. ఈ విధంగా ఇట్లా చేసుకుని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని కాస్త జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకుని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ పై క్లిక్ చేయండి. మీ ఫోటో వెనక పోయింది, మళ్ళీ 3 డాట్ సెండ్ బ్యాక్ వర్డ్. ఓకే, ఇప్పుడు కిందికి స్క్రోల్ చేయండి, మళ్ళీ బ్లెండింగ్ పై క్లిక్ చేసి మల్టిప్లై చేసుకోండి. కరెక్ట్గా మీ టెక్స్ట్ ఉంది కదా, దానికి అప్లై అయిపోతుంది. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఇంకో ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఆ ఇమేజ్ పై క్లిక్ చేయండి, 3 డాట్ సెండ్ బ్యాక్ వర్డ్. సో మీ ఫోటో వెనక వైపు పోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి, బ్లెండింగ్ పై క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ అవుతుంది. అప్పటికే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏమైనా అయితే మల్టిప్లై చేసుకోండి. దానికి మల్టిప్లై అంటే పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు అనమాట, స్క్రీనే పర్ఫెక్ట్. సో చూడండి, యాడ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి కరెక్ట్గా మీ ఫోటో ఉంది కదా, దాంట్లో కనిపించేటట్టు ఇట్లా కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఇట్లా కాస్త జూమ్ అనేది చేసుకుని రొటేట్ చేసుకుని మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఒక పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ అయింది. బ్యాక్ వచ్చండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంకో బ్లాక్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అన్నట్లు కాస్త జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో చూడండి, పర్ఫెక్ట్గా నెక్స్ట్ లెవెల్లో యాడ్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ టెక్స్ట్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకుని 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దానికి ఈ పొజిషన్లో సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. సో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేసి ఇప్పుడు మనం యాడ్ అనేది చేసుకోవాలి. హ్యాపీ, ఓకే. దాని తర్వాత కాస్త జూమ్ డౌన్ అనేది ఇట్లా దీన్ని చేసుకుంటున్నా, ఎందుకంటే హ్యాపీ అనేది చిన్నగా ఉండాలి, బర్త్డే అనేది పెద్దగా ఉండాలి. మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. సో దీన్ని కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. ఎడిట్ ఆప్షన్, ఇక్కడ బర్త్డే అని సింపుల్గా ఎంటర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కదా. ఓకే, ఓకేపై క్లిక్ చేసా. చూడండి, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మనం ఎటువంటి ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయకుండా ఫోటో ఎడిటింగ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా సింపుల్గా మీకు కైన్ మాస్టర్లో నేను ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ప్లీజ్ చూసి ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ కానీ వితౌట్ వాటర్ మార్క్ అప్లికేషన్ మన వాట్సాప్ ఛానల్లో ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏంటంటే నాకు ఇక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో దానికి నో ప్రాబ్లం, మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఎటువంటి వాటర్ మార్క్ అనేది మీకు రాదనమాట. సో ఫోటో అనేది ఆల్మోస్ట్ మన పోస్టర్ అనేది ఎడిటింగ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఏరో మార్క్ నుంచి సేవ్ చేసుకున్నామంటే వీడియో రూపంలో సేవ్ అవుతుంది. సో ఫోటో రూపంలో సేవ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంది, అక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇట్లా మీ ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.